ఎందుకంటే ఈ రోజుల్లో సంఘం అంటే చాలా మందికి తెలియకపోతుంది. అంతేందుకు చెప్పాలంటే మన పెన్షనర్స్ సంఘమే చాలా గౌరవంగా ఉన్నాయి సంఘాలు. ఎక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు మన సంఘమే బాగుంది. ఎందుకంటే మనకు అన్ని తెలిసిన వాళ్ళము, క్రమశిక్షణతో మెలిగిన వాళ్ళము, అన్ని అనుభవించే ఈ స్టేజ్కి వచ్చిన మనం అన్ని చూసామన్నీ కూడా. కానీ ఈరోజు ఎన్జిఓ సంఘాలన్నీ బలహీనపడిపోతున్నాయి. మీరు గమనించడం లేదు. ఎక్కడ కూడా సంఘాలు సరిగ్గా సక్రమంగా పనిచేయడం, మనం మాత్రమే పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ మనం కూడా ఎన్నాళ్ళు ఉంటాము, ఎన్నాళ్ళు చేస్తామని ఆలోచన చేస్తే ఎంతవరకు ఉంటే అంతవరకు మనం చేయాల్సింది. మీకు తెలుసు 2004 సెప్టెంబర్ తర్వాత పెన్షన్స్ అనేది లేదు, కాంట్రిబ్యూటరీ స్కీమ్. కాబట్టి వాళ్ళందరూ అప్పటి నుంచి కూడా పెన్షన్స్ అనేది ఉంది కదా. భవిష్యత్తులో పెన్షన్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు మనకు ఈ ఓపీఎస్ తీసేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టింది. అంటే ఇప్పుడు మనం అయితే తీసుకుంటున్నాం పెన్షన్. అందుకే చెప్తున్నా, మనం ఉన్నంత వరకు, మన ఊపిరి ఉన్నంత వరకు మన సంఘాలు మాత్రం బలోపేతంగా ఉన్నారు. ఆ తర్వాత భగవంతుడు లేదు, వాళ్ళ పరిస్థితి ఎదురుందో తెలియదు. మరి ఈరోజు మనకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పెన్షనర్స్ సభ్యత్వం లేదు. దాదాపు 3,60,000 మంది పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటే, అదే దీంట్లోనే ఎన్జిఓస్ కూడా దాదాపు 4 లక్షలు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు మిగతా మందిని కలుపుకుంటే వీళ్ళందరూ కూడా మిగతా యంగ్ క్లాస్ అందరూ కలిసి కూడా అంత 10-12 లక్షల మంది ఉన్నాం. అది ఏది ఏమైనా పెన్షనర్స్, ఎన్జిఓస్ స్ట్రాంగ్ అసోసియేషన్స్ ఉంటే తప్ప మనం ప్రభుత్వాలతో పోరాటం చేయలేదు. గతంలో చూసాం మనం 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఎవరు కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడిన పరిస్థితి లేదు. ఏ ఒక్క నాయకుడిని పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. ధర్నాలు చేస్తామండి, ఇంటి దగ్గర పోలీసులు